మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూసుకుంటే హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కుకట్పల్లి, ప్రగతినగర్, మూసాపేట్, అమీర్పేట్, బేగంపేట్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, చాదర్గట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అద్బులాపూర్ మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మణికొండ, రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నార్సింగ్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కుండపోతతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్లో పైగా కాలనీ నీట మునిగింది. కాలనీలోని పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరులో కొన్ని పరిశ్రమలు, షార్స్ రూమ్స్ ఉద్యోగులు చిక్కుకున్నారు. వారందరినీ బోట్ల సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఉప్పల్లో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మ్యాన్ హోల్ తెరుచుకున్నాయి. నాచారం, భవానీ నగర్లో మోకాల్లోతు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో జిహెచ్ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కేసీఆర్ను పార్లమెంటుకు పంపింది పాలమూరు బిడ్డలు కాదా? కేసీఆర్కు తాము అన్నం పెడితే సున్నం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు దుఃఖం వచ్చిందా? కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. మాజీ మంత్రిని నేను అడుగుతున్నా, 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు, జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు, గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్మ
సీఎం స్థాయి వ్యక్తిని బీఆర్ఎస్ నేతలు హౌలే సన్నాసి అనడం ఏం భాష, ఏం సంస్కృతి, మన భాషను ప్రజలు నేర్చుకుంటున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరు మారలేదని అన్నారు. 10 ఏళ్లు అనుభవించిన అధికారం దూరమైందని, బాధతో వారు భాషలో సమాజం తలదించుకుంటుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ను సందర్శించారు. నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని, సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడిదేసిపోదాం అనుకుంటున్నారు. దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు. పార్లమెంట్లో అసలు ఒక్కటి కూడా లేకుండా మీరు సారు కారు 16 అంటే 0 ఇచ్చి పంపించారు. ఇంకా మీరు ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ముఖ్యంగా మీ ఆక్రోశం మేము ఇక అండర్స్టాండ్, 10 ఏళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి ఈ సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా, తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను. గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం, కానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. కార్యకర్తలపై దాడులకు పాల్పడడమే కాకుండా తిరిగి గుండాగాలలా సవాలు విసురుతున్నారని ఆరోపించారు. గుళ్ళోకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టు బానిసల్లా పనిచేస్తున్న పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతున్నామని తెలిపారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర డీజీపీని కలుస్తామని, ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు. ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టిండ్రు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా ఏ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధిని పక్కన పెట్టి పరస్పరం బూతులు తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ పార్టీలు హౌలే, రా, బే, డ్రగ్స్, హీరోయిన్ వంటి తిట్లతో మీడియాలో వార్తలకెక్కి బీజేపీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు స్థానం లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తిట్లతోనే పోటీ చేస్తాయేమోనని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో గ్రామాలకు ఇచ్చిన నిధులతో బీఆర్ఎస్ యొక్క 10 ఏళ్లు, కాంగ్రెస్ యొక్క 19 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చర్చించాలని డిమాండ్ చేశారు. వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ 2 పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు గారు, మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము, డేటు, ప్లేసు మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు రావాలి. వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, ఎంత తిట్లు అంతా పట్టియాలి. మీ బ్రేకింగ్లు అన్నీ పట్టియావి. మీ కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరు.
న్యూస్లో స్పేస్ బీజేపీకి ఉండదు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. ఈ స్థాయి దిగదారండి, చెప్తూ కూడా స్థాయి దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, ఆడికి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు ఆడికి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని బీజేపీ అభ్యర్థులు గెలవాలని అన్నారు. 3 నెలలకు సరిపడా మోదీ సర్కారు రేషన్ బియ్యం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. గ్రామాలలోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో వైసీపీ అసభ్య ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదిరింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేగాక సరెండర్కు సమయం ఇచ్చేందుకు కూడా న్యాయస్థానం విముచితకు చూపింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రతిపక్ష హోదా లేని జగన్ అప్పుడప్పుడు బయటకు వచ్చి అరాచకాన్ని సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. యువత కార్యకర్తలను తప్పుదారి పట్టించే విధంగా జగన్ సమావేశమవుతున్నారన్నారు. ఏ అంశాలైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయో అదే విధంగా మాజీ సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కలగాలంటే జగన్ మైండ్ సెట్ మారాలని శ్రీనివాసరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కూడా లేని శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాకుండా ఆయన చూపించాలనుకున్న అరాచకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రారంభమైన పథకాల గురించి కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో యువతని తప్పుదారి పట్టించే విధంగా, ఆయన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా సినిమా డైలాగులతో ఆయన ప్రెస్ మీట్ మొత్తం నిండిపోతుంది. ఇప్పటికి దాదాపు 4 సార్లు ఆయన ఆ రఫా డైలాగ్ మీద మీడియాలో మాట్లాడారు. ఎలాంటి అంశాలైతే అభివృద్ధికి నష్టం కలిగిస్తాయో, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాయో, ఎలాంటి అంశాలనైతే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రోత్సహించకూడదో అలాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ, పైగా అతి తెలివిగా ఒక మాట అంటున్నారు ఏంటంటే, ఒకవేళ రఫా డైలాగు తప్పైతే సెన్సార్. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈతో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన అంశాల్లో తృతీయ పక్షం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని జయశంకర్ స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్లో చైనాతో జరిగిన ఒప్పందం ప్రకారం డెసాంగ్, డేచ్టోక్ ప్రాంతాల్లో భారత బలగాల పెట్రోలింగ్ పునరుద్ధరణపై జయశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు స్థిరమైన సరిహద్దు అత్యంత కీలకమని జయశంకర్ చెప్పారు. గల్వాన్ ఘర్షణ జరిగి 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంపై ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని బట్టి సూచించారు. అలాగే చైనా పాలిట్ బ్యూరో సభ్యుడు వాంగ్తో భేటీ అనంతరం రెండు దేశాల మధ్య వస్తువుల సరఫరా నిరవధికంగా కొనసాగాలని, ఎగుమతులపై ఎలాంటి పరిమితులు విధించకూడదని జయశంకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా వద్ద ఇటీవల ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. బెంగళూరులోని పార్టీ ఆఫీసులో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కీలకమైన ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని సుర్జేవాలా సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగిన అనంతరం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేటాయింపుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే 50 కోట్ల గ్రాంట్ను పొందనున్నారు. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను అరెస్ట్ చేసింది. కాగా తన కుమారుడిని అరెస్టు చేయడంపై భూపేష్ బఘేల్ ఘాటుగా స్పందించారు. మోదీ, అమిత్ షా ఇచ్చే ఇటువంటి కానుకలు ప్రజాస్వామ్య ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వలేరంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. గతంలో తన పుట్టినరోజు నాడు ఈ ఇద్దరు నేతలు ఈడీ అధికారులను తమ సలహాదారు ఇంటిపైన, 2 ఓఎస్టీ ఇళ్లపైన దాడులకు పంపించారన్నారు. ఇప్పుడు తన కుమారుని పుట్టినరోజు నాడు తన ఇంటిపై దాడులకు అధికారులు పంపించారు. అరెస్టు చేయడం ద్వారా నా కుమారుడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రధాని మోదీ అంటూ ఘాటుగా స్పందించారు. देखिए, हम लोग डरने वाले नहीं हैं, न डरेंगे, न झुकेंगे, न टूटेंगे। सर, हर बार स्पेशल ओकेशन को ही देखते हैं। पिछले समय मेरा जन्मदिन था तो मेरे सलाहकार और मेरे ओएसडी गिरफ्तार किया गया। आज मेरे बेटे का जन्मदिन है, उस दिन को किया गया। उस समय भी सत्र चला था तो मुझे तो रोक दिया गया था, पिछले सत्र में नहीं आने दिया गया था। इस समय सत्र में आने दिया गया। प्रस्ताव पारित कर दिया था पिछली विधानसभा ने, उसको लेकर आप सवाल उठा रहे थे। हाँ, तो सही बात है, जब विधानसभा में पारित हुआ है, जंगल बचना चाहिए। आदमी सांस लेने की जरूरत है कि नहीं है? 35% जंगल की जरूरत है पूरे देश में, अब 25% बचा है। अभी कहाँ जा रहे हैं? अभी कहाँ जा रहे हैं? कोर्ट जाएंगे, शायद कोर्ट में प्रस्तुत करने वाले हैं। कोर्ट जाएंगे, दबाने की कोशिश। విశాఖపట్నం నౌకాదళ డాక్ యార్డ్లో దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎన్ఎస్ నిస్తార్ లాంఛనంగా భారత్ నౌకాదళంలోకి ప్రవేశించింది. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి హాజరయ్యారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మితమైన ఈ డిప్సీ రెస్క్యూ నౌక ఆత్మనిర్భర్ భారత కార్యక్రమంలో ఒక మైలురాయిలుగా నిలిచింది.
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులలో అబిప్మార్ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. నారాయణపురిలో భద్రతా బలగాల కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తుంది. 6 మృతదేహాలతో పాటు AK-47, SLR రైఫిల్స్, పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ ఆఫీసర్ అధికారి వెల్లడించారు. ఉక్రెయిన్పై కొంతకాలంగా యుద్ధం చేస్తున్న రష్యన్ సైనికులు ఇప్పుడు మంచినీళ్లు తాగాలంటేనే జంకుతున్నారు. వార్లో ఫ్రంట్ లైన్లో ఉన్న 4 సైనికులు మంచినీళ్లు తాగిన కొద్దిసేపటికే కుప్పకూలారు. ప్రాణాలు కోల్పోవడంతో అంతా మంచినీళ్ల వల్లనేనని నిర్ధారించారు. అవే నీళ్లు తాగిన మరికొందరు సైనికులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మంచినీళ్లలో విషం కలపడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆక్యుపైడ్ డొనెట్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.